అందరికీ శరాదులు. ఇక మరి మీ నర్సయ్య దాదా రాలేం వచ్చేసిండు. అందరూ సిద్ధంగా ఉన్నట్టే నా శాయసు కదా. ఆగే చలో ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక మరి ముందుగాల మహాపత్రికను తీసుకొని వచ్చిన ఇక ఇంట్లో ఏముంది ఏం కథ. టైం ప్లీజ్. స్పీకర్కు దానం నాగేందర్ లేక రాజీనామా లేకుండా కొత్త వ్యూహం. అమ్మని సాయిరంగా ఇదేది కథ. అమ్మో దానం అంటే దానమేగా. దానం సంగతి ఎందుకు చూద్దాము. ప్లీజ్ టైం టైం ప్లీజ్ ప్లీజ్ అంటుండు. ఏది ఎడ రాసుకొచ్చిండు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎట్టకేలకు స్పందించారు. ఈ మేరకు స్పీకర్కు లేఖ రాశారు. వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ ఇచ్చిన గడువు ముగియడంతో తాజాగా లేఖ ద్వారా దానం స్పందించారు. మరోవైపు ఫిరాయింపుల చట్టం కింద చర్యలకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. వాజీవి అనుకుంటారు ఈ మాట. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్పై దానం పోటీ చేసినందున పార్టీ మారినట్లు ఆధారాలున్నాయని, రాజీనామా చేస్తేనే వేటు తప్పుతుందని నేతలు సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ శనివారం శ్రీధర్ బాబును కలిసి చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున వాటి తర్వాతే దానం రాజీనామా ఉంటుందనే ప్రచారం సాగుతుంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా తప్పనిసరైతే తదుపరి చర్యలు ప్రత్యామ్నాయం ఏమిటనే అంశాలపైన దానం దృష్టి సారించినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఇగో గీ కథ కాబోతుందిలా. అవసరమైతే రాజకీయ పార్టీ పెడతా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ కోల్యాగా గతంలో జగనాలకు కుడి భుజం లెక్క పనిచేసిన కోల్యాగా ఇక మధ్యలో పంచాలు పుట్టినాయి, తీట కయ్యాలు పుట్టినాయి. ఆఖరికి వస్తారు కల్లా ఇక నేనే ఓ పార్టీ పెడతానే కాడికి వచ్చింది కోల్యాగా. మరి కుచనాలు బాగానే కూడేసినట్టుంది. ఎందుకంటే మరి పార్టీ పెట్టినట్టే ముచ్చరా ఏం పిల్లగా. మొత్తానికైతే తెగబడ్డాడు. నేనే పార్టీ పెడతా అంటుండు. చూద్దాం మరి. భారత్ ఒక హిందూ దేశం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దండయాత్రల రోజులు పోయాయి. దండయాత్రల రోజులు పోయాయి. సరే, ఆగింది ఐబొమ్మే, పైరసీ కాదు. శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలన్నీ మూవీ రూల్స్లో ప్రత్యక్షం. ప్రేమంటే, రాజు వెడ్స్ రాంబాయి సహా ఇతర సినిమాలు కూడా. మరోవైపు ఐబొమ్మ రవికి నెటిజన్ల మద్దతు. పైరసీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించిన ఫలితం ఎప్పట్లాగే ఉంది. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన ఐబొమ్మతో పాటు బప్పన్ టీవీ సైట్లను క్లోజ్ చేసిన సినిమా పైరసీ ఆగడం లేదు. ఆగింది ఐబొమ్మే తప్ప పైరసీ కాదని తాజాగా తేలింది. శుక్రవారం విడుదలైన సినిమాలన్నీ ఒకే రోజులో పైరసీ సైట్లలో ప్రత్యక్షం కావడమే దీనికి నిదర్శనం. ఈ ఐబొమ్మ చల్లకుండా ఐబొమ్మ ఆగింది కానీ పైరసీ ఆగలేదు అంటారు. ఇక నూటికి ముచ్చం ఒక ముచ్చట మాట్లాడుకోవాలి. ఐబొమ్మ రవి సోషల్ మీడియా సంఘం అయితే జేజేలు కొడుతుంది. ఈయనకు పొరగాళ్ళు బొటగాళ్ళు ఎట్లా ఏంది ఏం కథ తాత అంటే, అయ్యా మీ సినిమా టికెట్ల కథ ఏంది, పార్కింగ్ల రేట్లు ఏంది, తినుబండారాల కథ ఏంది, ఏడికి పడితే ఆడికి అందిన కాడికి జుట్టు పట్టి పీక్తే నీ దండం పెడితే ఎక్కడ పోవాలి ఈ పేదోడు. నడ్డి ఇరిగి లగో దిబ్బో అంటుండు రోడ్ల పోయి. ఏమైనా సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయి ఆ టికెట్లు? మేము చూస్తే మీరు బతురు.
మా ద్వారా మీరు ₹1,00,00,000 సంపాదించుకుంటారు అని సోషల్ మీడియా సంఘపోలు ఓ దిక్కుంగా ఈ ఐబొమ్మ రవిని సంకలెక్కించుకొని తిరుగుతారు. మా పేదోళ్ళ దేవుడు ఆఖరికొస్తున్న కల్లా మా పేదోళ్ళ దేవుడు అంటారు. ఇక మొన్న ఆ కళ్యాణ్ కూడా ఓ మాట ఎన్కౌంటర్ చెయ్యాలి పైరసీ చేస్తోళ్ళను అది ఇది అని ఆ కోళ్ళలాగా బాగానే పలుకులు వలికితే సోషల్ మీడియా సంఘపోళ్ళు అసలు సినిమా రేట్లను పెంచి సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉంచి మా పుణ్యాన మీరు కోట్ల రూపాయలు దోసుకొని మీరు బతుకుతుంటే సామాన్యుల నడ్డి విరగొడుతుంటే ఎవరు చేయాలి ఎన్కౌంటరు ఎవరు చేయాలి అనేది కూడా మరి పోస్టులు పెడుతుర్రు. మొత్తానికి ఆ పైరసీ ఇంకా కథ నడుస్తూనే ఉందట. ఇక పోలీసు వాళ్ళు తిప్పల పడుతుర్రు. పైరసీ చేస్తున్నని మేము అసలు ఇక కథ గంపించి వాళ్ళని మక్కీలు సాఫ్ చేస్తాం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా ఎన్ని కథలు పడి ఏ ఉపాయాలు చేసినా పైరసీ మాత్రం ఆగలేదు. మీరు ఆపింది మాత్రం ఒక ఐబొమ్మే, పైరసీ మాత్రం ఆగలేదు. ఇక మరి నిన్న విడుదలైన సినిమాలు ప్రేమంటే రాజు వెర్సు రాంబాయి, ఈ సినిమాలు కూడా అప్పుడే కథ భాగవతం అంతా బయటపడేదట. చూస్తూనే ఉన్నాయట కోళ్ళాగలు. ఇది కథ. వీళ్ళెవరు కలిసి నడుద్దాం బ్రదర్, తెలుగు రాష్ట్రాల్లో లీడర్స్ చీర్స్, జోడీ పాతదే కలయిక కొత్తగా, ఇటు చంద్రబాబు రేవంత్ అటు జగన్ కేటీఆర్ భేటీల వ్యూహం. ఉద్దేశపూర్వకమా యాదృచ్ఛికమా? చంద్రబాబు రేవంత్ జగన్ కేటీఆర్ జోడీ పాతదే కానీ భేటీ కొత్తగా కనబడుతుంది. వరుస భేటీలు వరుస వేదికలు పంచుకోవడం తెలుగు రాజకీయాల్లో జరగబోతున్న మార్పులకు సంకేతంగా కనబడుతుంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాదులో కోర్టుకు హాజరైన సందర్భంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. అభిమానులు పోటెత్తారు. తరువాత శనివారం బెంగళూరులో జగన్ కేటీఆర్ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొని ఒకే వేదిక పంచుకోవడం ఆసక్తిగా మారింది. చూస్తున్నాను లోపలి దోస్తానము. రెండు రాష్ట్రాల రాజకీయ పటంలో కొత్తగా ఏదో జరగబోతుందన్న సంకేతం కనబడుతుంది. మరోవైపు ఒకే వారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ ముఖ్యమంత్రి 2 సార్లు వేదికలు పంచుకున్నారు, కలిసి మాట్లాడారు. ఎవరి రాజకీయాలు వారివే. గత కొన్నేళ్లుగా బహిరంగంగా కలవడానికి ఇబ్బందులు పడ్డ నేతలు ఇప్పుడు జట్టుగా బహిరంగంగా కనబడుతున్నారు. ఈయన కొత్త ముచ్చటే ఉందిలా. వాళ్ళది రొయ్యల పులుసు చేపల పులుసు దోస్తానమేనా? కల్వకుంట్ల కుటుంబాంది జగన్ కుటుంబాంది రొయ్యల పులుసు చేపల పులుసు దోస్తానమేనా? ఇక ఇంట్లో కొత్త ముచ్చట ఏముంది? ఇంకా నారచంద్రయ్య రేవంతమయ్య అంటే వీళ్ళిద్దరు గురు శిష్యులేనా? ఇంట్లో కొత్త ముచ్చట ఏముంది? లోకాన్ని తెలియదా? బడికి పోయే పోరగాళ్ళకు కూడా తెలుసు. రామోజీ ఫిలిం సిటీలో చంద్రబాబు రేవంత్ వెంకయ్య లాంటి దిగ్గజాల కలయిక. ముఖ్యమంత్రులు అయ్యాక ఇద్దరు కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడం ఇద్దరు అభిమానుల కళ్ళ నిండా ఆనందం నింపింది. మరోవైపు జగన్ కేటీఆర్లు బెంగళూరులో ఓ కార్యక్రమంలో కలిసి నవ్వులు పంచుకోవడం కూడా అదే స్థాయిలో వైరల్గా మారింది. జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాత గ్రేటర్లో నేతలు స్ట్రాటజీలు మార్చుకున్నట్లు కొందరు భావిస్తుండగా ఏపీలో గెలవాలన్నా పట్టు నిలవాలన్నా ముందు తెలంగాణలో గెలవాలని, అందుకే సరికొత్త సమీకరణాలు జరుగుతున్నాయన్న చర్చలు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏపీ నేతలంటేనే ఫైర్ అయ్యి కలవడానికి ఇబ్బంది పడ్డ నేతలు ఇప్పుడు కలవడానికి తాపత్రయపడడం ఆసక్తిని కలిగిస్తుంది. ఏమైనా కలిసి నడుద్దాం బ్రదర్ అంటూ నేతలు సాగడం
సరికొత్త ఆవిష్కరణలు ఏ సరికొత్త ఆవిష్కరణలు చేస్తుందో చూద్దాము. సరే, ఇంకా ఇది కథ. 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణం. తొలిసారి విదేశీ అతిథులు నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్, కెన్యా, మలేషియా నుంచి జడ్జీలు. రాష్ట్రపతి భవన్లో కార్యక్రమం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు పగడ్బందీ ఏర్పాట్లు. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనున్న సమ్మిట్. దాదాపు 2000 మంది హాజరయ్యే అవకాశం. కవిత దూకుడు. జాగృతి జనం బాట సక్సెస్. బీఆర్ఎస్కు సవాళ్ళు. గ్రౌండ్లో కనెక్ట్ అవుతున్న ప్రజలు. ఉన్నది ఉన్నట్లుగా కవిత చురకలు. తెలంగాణపై సంపూర్ణ అవగాహన ఉన్న కవిత. జాగృతి జనం బాట చేపట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రజల నుండి మంచి స్పందన కనిపిస్తుంది. కవిత కార్యక్రమంపై మొదట్లో చాలామంది నేతలు పెదవి విరిచారు. గతంలో వైఎస్ షర్మిల యాత్రతో పోల్చుకున్నారు. కానీ సీన్లో అలాంటి భ్రమలను, అంచనాలను కవిత పటాపంచలు చేస్తున్నారు. తనపై లిక్కర్ కేసు నమోదు కాగానే డాటర్ ఆఫ్ ఫైటర్ తగ్గేదేలే అని కవిత ప్రకటించుకున్నారు. మొదటి నుండి కవిత నైజం పోరాటమే. పోరాడకుండా ఆమెకు ఏది దక్కలేదు. ఇప్పుడు కవితను బయటకు పంపిన తర్వాత స్వీయ అస్తిత్వం కోసం ఆమె ప్రారంభించిన జనం బాట రోజులు గడిచిన కొద్దీ స్పందన పెరుగుతున్నది. కవితకు లభిస్తున్న స్పందన, లేవనెత్తుతున్న సమస్యలు, సంధిస్తున్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎంత కీ రోల్ పోషిస్తున్నదో అర్థమవుతున్నది. అసలు తెలంగాణ రాజకీయాలు గత 4 ఏళ్లుగా కవిత చుట్టే తిరుగుతున్నాయి. కవిత ప్రస్తావన లేకుండా ఏ ఎన్నికల ప్రచారము ముగియడం లేదు. కవిత లేవనెత్తే ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతల దగ్గర సమాధానం లేదు. కాంగ్రెస్, బీజేపీ నేతల కంటే కవిత సంధించే ప్రశ్నలు గతంలో తప్పులు చేసిన బీఆర్ఎస్ నేతలకు నేరుగా తగులుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో కవిత పర్యటన సూపర్ హిట్ అయిందట. సరే, ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. ఇదేంటిది? తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులపై సైబర్ దాడి. ఎస్బీఐ కేవైసీ అప్డేట్ పేరుతో మోసపూరిత సందేశాలు. హానికరమైన ఏపీకే ఫైల్స్ ద్వారా వ్యక్తిగత వివరాల చోరీ. గుర్తు తెలియని లింక్స్ క్లిక్ చేయొద్దని పోలీసుల హెచ్చరిక. సర్పంచ్ ఎన్నికల ఖర్చుపై స్పష్టత. గరిష్ట పరిమితి 2,50,000. జనాభా ప్రాతిపదికన సర్పంచ్ అభ్యర్థుల వ్యయ పరిమితులు ఖరారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోసం చేసే ఖర్చుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకొని ఆయా గ్రామాల్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా అభ్యర్థుల వ్యయ పరిమితులను ఖరారు చేశారు. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసి పారదర్శకతను మరియు సమతౌల్యాన్ని. సరే, రేవంత్ మార్కు. జై జవాన్ జై కొడంగల్. తెలంగాణ ముఖ చిత్రంపై తొలి సైనిక్ పాఠశాల. వికారాబాద్ జిల్లాలో పీపీపీ పద్ధతిలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నేడు శంకుస్థాపన. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మరో మోసం. మాజీ మంత్రి తలసాని. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మరో మోసానికి తెరలేపిందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. తెలంగాణలో కులగణన ఎక్కడా సరిగా జరగలేదన్నారు.
కులగణన సరిగ్గా జరగలేదని మరోసారి చేశారని, అది కూడా పూర్తి స్థాయిలో జరగలేదని తెలిపారు. డెడికేషన్ కమిషన్ వివరాలు సైతం పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని చెప్పారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు హాజరు కాలేదని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్లో దాశోజు శ్రవణ్తో కలిసి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బీసీ బిల్లు అమలు కాకుండానే రేవంత్ సర్కారు జీవో తెచ్చిందంటూ మండిపడ్డారు. బీసీల జీవోను కోర్టులో కొట్టేశారని తెలిపారు. శనివారం జీవో 46ను విడుదల చేశారని, కానీ ఇది స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు చెల్లదని కుండబద్దలు కొట్టారు. అసలు ఏంది మరి నిన్న మన ఒక కోరిలాగా బీసీల ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే ఉరుకులో పెడుతుంది, ఇక మామూలుగా ఉండదని అంటుండే. మరి అసలు ఎటట సంగతి ఏంది ఏం కథ? మరి బీసీల ఉద్యమం ఎందాకొచ్చే ఓ కోళ్ళగా ఫోన్ చేస్తున్నా. ఎటువంటి సంగతి మరి ఏంది? బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మరో మోసం అని బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. ఇక రేపో మాపో అనేది మరి గుసగుస నడుస్తుంది. ఇగో ఐబొమ్మ రవికి పెరుగుతున్న మద్దతు. ఐబొమ్మ రవిని కాల్చివేయాలని, టెర్రరిస్టు అని రకరకాలుగా సినీ ప్రముఖులు విమర్శలు చేస్తున్న సామాన్యుల నుండి ఐబొమ్మ రవికి మద్దతు పెరుగుతుంది. పలు ఆటోల వెనుక ఐబొమ్మ రవికి సపోర్టుగా ఆయన ఫోటోతో పోస్టర్లు పెట్టుకుంటున్న పరిస్థితి పలు చోట్ల కనిపించింది. నెటిజన్ల వేలాదిగా ఐబొమ్మ రవిని సమర్థిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవద్దని పోస్టులు పెడుతుర్రట. ఇంకో కోయ ఫోన్ చేద్దాము. శరణార్థి ఓ పిల్లగా. శరణార్థి అన్నగారు నమస్కారం. నమస్తే. మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. అనుకోకుండా అట్లా తీసుకుంటారు. మరి అంతే, మనం ఫోన్ చేసి ఎప్పుడు గిది గిట్లా గది గట్లా ఉండదు, డైరెక్ట్ అటాకే ఉంటుంది తాతది. ఎప్పటి నుంచో అది మీది అట్లనే ఉంది సిస్టమ్. కానీ నేను ఎందుకంటే ఏదైనా పని మీద చేసినా ఇంకా పొద్దుగాల అటనా వ్యవసాయం ఉంటది కదా మీకు. ఇప్పుడు ఏమి లేదే, ఈ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మరో మోసం అని బీఆర్ఎస్ కోయలేక తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏదో అనుకొస్తుండు. ఎటువంటి సంగతి మరి? నిన్నమన్నా ఏదో నిరసనలు అది ఇది మరి పార్టీ పరంగా కాకుండా చట్టపరంగా ఇది ఇవ్వాలి అనేది మరి పంచాయతీ నడుస్తుంది. ఈ పంచాయతీ ఎందాక వచ్చే మరి టీఆర్ఎస్ వాళ్ళకు ఆ మాట అనడానికి హక్కు లేదు. మాకు ఉన్న రిజర్వేషన్లనే గడ్డి కొట్టిండ్రు. తలసాని శ్రీనివాసు ఆ మాట ఎట్లా అంటాడు ఆయన ఒక పార్టీ పరంగా. సరే బీసీ ఉన్నప్పటికీ కూడా పార్టీ విషయంలో పార్టీ మాత్రం గండి కొట్టింది బీసీలకు. అదే కోవలో కాంగ్రెస్ పార్టీ పోవాలని ప్రయత్నం చేస్తుంది. ఓ అమ్మా, అదే తోవలో కూడా కాంగ్రెస్ పార్టీ పోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు మరి ఇప్పుడు సిద్ధమైనట్టేనా ఇక అంతా? సర్పంచ్ ఎలక్షన్లు సిద్ధం అంటే ప్రభుత్వం నీ చేతిలో పెట్టుకున్నావు, ప్రజలు ఓట్లేసారు. ప్రజలు ఓట్లేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం. పక్కలోడు మోసం చేసిండని అసలోని కేసిండ్రు. అసలోడేమో డైరెక్ట్ గా గొంతే పట్టుకున్నాడు. ఇక అమ్మా అట్లా చేసిండు. ఇప్పుడు తాత పరిస్థితులు అనేది విషమించిపోయినాయి చాలా. ఇప్పుడు 42 రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తా అంటుండు. పార్టీ పరంగా ఎక్కడ చెల్తాయి అవి? మరి ఇప్పుడు సర్పంచ్ మరి రేపు మరి ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ ఏమైనా దెబ్బ పడేనా? మరి ఎలక్షన్లనే దెబ్బ పడుతుంది, ఎలక్షన్లు అయిపోయినాక కాదు. అంతేనా?
ఎలక్షన్లనే దెబ్బ పడుతుంది కాంగ్రెస్ కు. ఎట్టా? ఇప్పుడు గ్రామాల్లో అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం ఏంది, నీకు పార్టీ పరంగా నువ్వు ఇస్తున్నావు, నెక్స్ట్ అవతల పార్టీ ఆయన ఉంటాడు, కాంగ్రెస్ ఆయన ఉంటాడు, అది మన ఎవరు బీజేపీ ఆయన ఉంటాడు, టిఆర్ఎస్ ఆయన ఉంటాడు. ఇప్పుడు నీవు ఇచ్చినటువంటి ఇంప్లిమెంట్ ఆయన ఎందుకు ఇచ్చేస్తాడు, ఆయన ఇంకో క్యాండిడేట్ నిలబెడతాడు, ఈయన ఒక క్యాండిడేట్ నిలబెడతాడు. ఈయన బీసీకి 42% అని 42% వరకు ఈయన టికెట్లు ఇచ్చేస్తాడు, ఈయన 42% బీసీలో నిలబెడతాడు అనుకో, అవతల నిలబెట్టాలని రూల్ లేదు కదా, చట్టం లేదు కదా అక్కడ. అరే అక్కడ చట్టపరమైనటువంటి ఇది ఉంటేనేమో అందరు బీసీకే ఇస్తారు. అవునవునవును. ఇప్పుడు ఇతలైన ఇస్తే నాకెందుకు బీసీల మీద ఉంది ప్రేమ అని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన ఉండి ఏం చేస్తాడు, రెడ్డికి ఇచ్చుకుంటాడు. అక్కడ రెడ్డిల బలం పెరిగిపోయా, రెడ్డిలకు ఆస్తులు ఉండే, అంతస్తులు ఉండే, బలం ఉండే, బలగం ఉండే, కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళ చేతుల్లోనే ఉండే, రూపాయల కట్టాలు వాళ్ళ చేతుల్లోనే ఉండే, నోట్లు వాడేస్తే ఓటు కొనుక్కుంటారు. 75 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటిది అదే కదా మనకు. అంతా పాత చింతకాయ పచ్చడేనా? పాత చింతకాయ పచ్చడేనా? పాతదేనా అది? అది పైసలు వాడేసి ఓటు కొనుక్కుంటది. మా వాళ్ళు అమాయకత్వం, అజ్ఞానం, పేదరికం, దోపిడి, పీడన, వివక్షత కింద నలిగిపోతున్నటువంటి మా ప్రజలు. మా ప్రజలకు ఓటేసేటంత సోయి మాకు లేకపోయా. ఓటేసుకుంటే సీఎంఏ మేము అవుతుంటాం. ఈ బిచ్చగాల లాగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల్లో మేము సర్పంచులం కావాలి, ఇంకా మేము గొర్రెలను కాయాలి, బర్రెలను కాయాలి, కోడిగుట్లు అమ్మాలి, చేపలు పట్టాలి, రొయ్యలు పట్టాలి, బుట్టలు అమ్మాలని మేమెందుకు అమ్ముకుంటాం? సర్పంచ్ మేమెందుకు కోరుకుంటాం? మేము శాతగానోళం కాబట్టి సర్పంచ్ కోరుకుంటున్నాం, శాతగానోళం కాబట్టి ఎంపీటీసీ కోరుకుంటున్నాం. మేము చేతగానోళ్ళం, బీసీలం అంటే దద్దమ్మలు, మొత్తం దద్దమ్మలు, సట్టగాలు, వేస్ట్ గాలు అయిపోయినాం మేమంతా. 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. సిగ్గు శరం ఉండాలి మాకేమన్నా, మా బీసీలకు మాకేమన్నా సిగ్గు శరం ఉండాలి. సర్పంచుల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేసి అక్కడ చూస్తున్నావు కదా మొన్న ఇది హైకోర్టు ముందర మహోత్తరమైనటువంటి పెద్ద ఎత్తున పోరాటం చేసిన, హిస్టారికల్ పోరాటం చేసిన. రిజర్వేషన్ లో తొలి కేసులు మావి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, కేసులు పెట్టించిండు మా మీద. 3-4 పోలీస్ స్టేషన్ల 6 సెక్షన్లు. మీకు పంపించాలనా అది? కేసు కాగితం పంపించమంటే పంపిస్తా. ఆ రకంగా మా మీద కేసులు పెట్టిండు. దేనికోసం? ఏం దోపిడీ చేసినామని కేసులు పెట్టినాం. మా హక్కు కోసం మేము కొట్లాడుకోవటం కూడా మాది నేరమేనా? ఇది బీసీలు మొత్తం గ్రహించాలి. మరి ఇప్పుడు ఈ బీసీ సంఘాలు అంతా ఒక తాడిపైకి వచ్చి ఏదో కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇక తెలంగాణ ఉద్యమం లెక్క బీసీ ఉద్యమం చేద్దామని అనుకుంటున్నారట. మరి ఇది ముందర పడుతుందా, చల్లగా అయిందా? అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక జేఏసీ ఏర్పాటు అయింది కదా. జేఏసీ ఏర్పాటు అయినప్పుడు బీసీలు మొత్తం ఐకమత్యంతో పోరాటం అనేటటువంటిది ముందుకు పోతున్నాము. ఇప్పుడు ఐకమత్యం అయినరు మొత్తం. సరే, ఇప్పుడు మీరు అనుకుంటున్నట్లు మరి ఒక రోజుకు 4 మీటింగ్లు, ఒక రోజు 3 మీటింగ్లు, ఒక రోజు ఒకరు మీటింగ్ అని అంటే, ఒక వెహికల్ కు 2, చిన్న బైక్ కు 2 టైర్లు ఉంటాయి, కార్ కు 4 టైర్లు ఉంటాయి, లారీకి 6 టైర్లు ఉంటాయి. అట్లా లారీకి 6, 8, 10, 12, 14 టైర్లు కూడా లారీ కూడా ఉంది ఇప్పుడు. 16 టైర్ల లారీ కూడా ఉంది, 18 టైర్ల లారీ కూడా ఉంది ఇప్పుడు. అంటే అర్థం ఏంటంటే బీసీలలో కూడా అనేక మా నాయకులు ఎదిగిండ్రు. ఆ నాయకత్వం కింద ఉద్యమాలు చేస్తా ఉన్నారు. వీళ్ళ దాంట్లోనే ఒక్కొక్క పార్టీల కొడుకు ఒక కోణంలో, బిడ్డ ఒక కోణంలో, తండ్రి ఒక కోణంలో లేరా? అట్లాంటి పార్టీలు లేవా? మరి అదే రకంగా బీసీలలో కూడా 4 రకాలుగా పోరాటాలు చేస్తే తప్పేముందల్లా? అవన్నీ ఒకనాడు ఐకమత్యం అయితే, ఒకనాడు బీసీ ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఇవన్నీ ఏకతాటి పైన వస్తాయి. వచ్చినా బలబలాలను చాటుకోవడానికి కాదు కదా. ఇక్కడ బీసీలను అవేర్నెస్ చేయడానికి రకరకాల ఉద్యమాలు నడుస్తూ ఉంటాయి. అట్లా ఈ రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు స్థానిక ఎన్నికలు జరపకపోతేనే మంచిది. లేకపోతే సిగ్గుచేటు తల దించుకొని పోయినట్టు అనిపిస్తుంది నాకైతే. కాంగ్రెస్ వాళ్ళు దించుకొని పోయినట్టు అనిపిస్తుంది. తల ఎత్తుకొని పోవాలి కానీ తల దించుకొని పోవద్దు. మాకంటే మాకు కూడా పార్టీ అంటే గౌరవం ఉందే. ఎందుకు అనంటే భారతదేశానికే స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బీసీలకు విద్యను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉచిత విద్యను కూడా ఇచ్చింది. మళ్ళా ఉచిత విద్యను అనేటటువంటిది మళ్ళా దాన్ని గుర్తు చేసుకుంటలేరు. కొన్ని చారిత్రాత్మకమైనటువంటి పనులు చేసింది కాంగ్రెస్, కాదంటలేం మేము. కానీ ఇది తల ఉంచుకొని పోతుంది.
తల దించుకొని పోతుంది. అదే అన్నమాట. తల ఎత్తుకొని ఎన్నికలు జరపాలి. అంటే ఆడి తప్పి పలికి పొంకే వ్యవహారం జరుగుతుందంటవా? జరుగుతుంది. అది జరగద్దు. అది జరిగితే కాంగ్రెస్ పార్టీకి యావత్ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా తల వంపులు పని అయిపోతుంది, ఇజ్జత్ పోయే పని అయిపోతుంది. ఆపే రిజర్వేషన్లు ఎట్లా, ఎక్కడ మూలం ఉంది? బీజేపీలో తప్పైతే నడువు 1,00,000 మందితో రేవంత్ రెడ్డి గారు మేము బీసీల మత సంఘటితమై, నా పేరు అల్లంపల్లి రామకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. గత 30 సంవత్సరాలుగా బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, వ్యాపార రంగాలలో బీసీలు ముందలు ఉండాలని చెప్పేసి ఎప్పుడైతే మనం పోరాటం చేస్తూ ఉన్నాం కృష్ణ దగ్గర, మా పోరాటంలో భాగంగా ఈ రిజర్వేషన్లు కీలకమైనటువంటి రిజర్వేషన్లు గ్రామాలు కుంటుపట్టిపోయినాయి. 2 ఏళ్ల నుంచి సర్పంచ్ లేక మోరీలు మూసుకుపోయినాయి, ఊర్లు ఎండిపోయినాయి, నీ తాగానికి నీళ్లు లేని పరిస్థితి, చుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు గ్రామాల ఊర్లల్లో. చెత్త కూడా వేరకపోయింది, చెత్త వేరకపోయింది, మొత్తం గ్రామాల మోరీలు వేరకపోయినాయి. కరెంటు వేయాలంటే బుగ్గలు వేయాలంటే కరెంటు బుగ్గ వేయాలంటే లేదు, చీకట్ల పాములు, రకరకాల గ్రామాలు ఇదైపోయింది. ఇదే నా పాలన అంటే? ఇట్లుంటది నా పాలన అంటే? మేము ఓటేస్తే నేను సీఎం చేస్తే, మాకు అవకాశం ఇస్తే మేము సర్పంచులం అవుతామని చెప్పేసి అంటే కూడా ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు మీకు సబబేనా? మీరు ఎవరు మాట వింటున్నారు? మీరు సలహాదారులను మార్చండి, సలహాదారులను మార్చండి. మీరు సలహాదారులు ఇచ్చేటటువంటిది ఏదన్నా ఉంటే వాళ్ళని మార్చుకోండి. మీకు కరెక్ట్ సలహా ఇవ్వట్లేదు. గ్రామాల్లో ఏమనుకుంటున్నారు అన్న సంగతి మీకు తెలుస్తలేదు. నిన్న పోయొచ్చిన, మా ఊరికి పోయొచ్చిన. ఎప్పుడు పోయొచ్చిన? ఏ ఊరు ఉండే? అన్నసాగర్, భూత్పూర్ మండలం అన్నసాగర్ విలేజ్. ఇండిపెండెంట్ గా జనరల్ సీట్ లో సర్పంచ్ నేను 2014 లా. ఎందుకంటే అక్కడ మొత్తం దొరల పాలన మా ఊర్లో. ఈ దొర కలిస్తే ఆ దొర, ఆ దొర కాపితే ఈ దొర. ఈ దొరలను బద్దలు వలగొట్టింది, దొరలను బద్దలు మొత్తం గుండెల మీద రైలు పరిగెత్తిచ్చింది మనవాడ ఊర్లో. ఊరు మొత్తం దేవరకద్ర కాన్స్టిట్యున్సీ అంటేనే హడల్ అన్నట్టు. అల్లంపల్లి రామకోటి అంటే ఒక ఇది అన్నట్లు, అరే ఒక మనోధైర్యం అన్నట్లు ఆయన అంటే. అటువంటి ధైర్యాన్ని నూరిపోసిన మళ్ళా వాళ్ళు కోరుకుంటున్నారు ఇప్పుడు. మీరు ఎక్కడ ఏమనుకున్నా గానీ మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రామకోటి గారు మీరు రావడంతో మీ సంతోషం అన్నట్టు వాళ్ళు మాట్లాడితే నేను కూడా సంతోషం, హ్యాపీ అని నేను కూడా వాళ్ళ సంతోషానికి నేను కూడా సంతోషాన్ని వ్యక్తపరిచిన. కానీ మన చిన్న పాటు ఈ లోటుతోటి ప్రజలందరూ కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన. మేము ఎక్కువ మంది సర్పంచులం అయితే నీకు భయం ఎందుకు? రిజర్వేషన్లు పెంపుకాయి ఎక్కువ మంది సర్పంచులు అవుతారు, ఎక్కువ మంది వార్డు మెంబర్లు అవుతారు, ఎక్కువ మంది జెడ్పీటీసీలు అవుతారు, ఎక్కువ మంది ఎంపీటీసీలు అవుతారు. దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏంది అంటే భయం పుట్టుకుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎంపీటీసీ అంటారు, జెడ్పీటీసీ అంటారు, నెక్స్ట్ ఎమ్మెల్యేలు అవుతారు. ఆ ఎమ్మెల్యేలు అందరిని ఒక్కటి చేసేసుకొని వీళ్ళే అసెంబ్లీలు ఉంటారా, మా కింద నీళ్ళు వస్తాయన్నట్లా ఏమో అర్థం అయితే లేదు నాకు. ఇది కావచ్చు మరి అసలు కదా. జర నువ్వే వివరించు ప్రజలకు, ఎందుకంటే నీ మాట గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఆనాడు గాంధీ ఎట్లా కనబడుతున్నాడు, నువ్వు అట్లా కనబడుతున్నావు. అంతేనా? అంతే అంతే. ఆ గాంధీ అడుగు జాడల్లో నడుస్తుంది నీ ఒక్క ఛానల్. నేను చెప్తున్నా, TV9, ఈ టీవీ, మా టీవీ అన్ని అనుకున్నాయి. ఇవన్నీ దోపిడి టీవీలు, దొంగ టీవీలు, ఇవన్నీ పైసల కమ్మడవుతున్నాయి. యాడ్ ఒక్క నిమిషానికి 50,000 ఇస్తావా, 1,00,000 రూపాయలు ఇస్తావా యాడ్? అబ్బా దోపిడి ఏం చేసుకుంటాడు? ఇప్పుడు రామోజీరావును బొందబెట్టిర్రు. రామోజీరావు కొనబోయిందా? ఈ టీవీ కొనబోయిందా? కొనవాలి. ఎందుకు చెప్తున్నంటే పాపం ఆయన ఎంత కష్టపడి అంత ఎత్తుకు ఎదిగిండు. అంత ఎత్తుకు ఎదిగినా గానీ ఏం తీసుకోపోలే కదా. సమాజంలో నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి, పద్ధతి ఇది. అరే ఎన్నేళ్ళైనా మనం ఎప్పుడు కూడా ఏది కూడా మనం చవి చూడలేము. మనం నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయమే మన వెంబడి వచ్చేది అనేది ఈ సమాజం నేర్చుకోవాలి. అందుకే నేను ఈ మధ్యకాలంలో పాట కూడా రాసిన. నువ్వెంత మెరిసినవో మనిషి నీది ఉట్టి తోలేరా, నువ్వెంత మురిసినవో మనిషి నీవు మట్టి పాలేరా. నువ్వు తిరిగా సెంటు పూసుకొని అద్దాల మెడలలో ఎంత మెరిసినా నీ ఒళ్ళు. ప్రతి ప్రభుత్వానికి నేను అదే చెప్తున్నా తాత. ఏం చెప్తున్నంటే, అయ్యా మనిషి జీవితమే అద్దె జీవితం. 100 సంవత్సరాలని ఒకటి టూకీగా చెప్పారు మనిషికి. 100 సంవత్సరాల అద్దె జీవితం మనిషిదే. 5 సంవత్సరాల ముఖ్యమంత్రి, 5 సంవత్సరాల ప్రధానమంత్రి పదవులు శాశ్వతమా? కాదు కదా. కాదు.
ప్రజా అభివృద్ధియే శాశ్వతం. పబ్లిక్ నోరు లేని మూగజీవులను అభివృద్ధి అయ్యి మారవలసింది ఈ 130 కోట్లు 140 కోట్ల సమాజం కాదు మారవలసింది. మారవలసింది పార్లమెంట్ ఉన్న ప్రధానమంత్రి, పార్లమెంట్లకి ప్రధానమంత్రి కింద ఉన్నటువంటి ఎంపీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళు మారితే ఈ మొత్తం ప్రపంచమే పచ్చదనంగా మారిపోతుంది. అసలు దొంగలు వీళ్ళు. ఈ ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు దొంగలు అని చెప్పేసి ప్రజలు ఓటు తీసుకుంటున్నారు, నోటు తీసుకుంటున్నారు అంటే, అరే బోషడికల్లారా, మీరేమో మొత్తం వ్యవస్థనే మొత్తం తోసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో 1000 ఇచ్చి 2000 ఇచ్చి అవి ఇచ్చి పబ్లిక్ ఎప్పుడు మారాలంటే, ఇప్పుడు ఇల్లు కాలిన కాడ వాసం గుంజుకోవడం తప్పేం కాదు కదా. ఇల్లు కాలుతుందాడా, ఇల్లు కాలినప్పుడు నీ అమ్మ ఇంకొక గుడిసె కన్నా అవుతుందని వాడు వాసం గుంజుకుంటున్నాడు. ఆ వాసం లాంటిదే ఈ ఎన్నికల తీసుకునేటటువంటి డబ్బులు ఓటేసేటప్పుడు. అంటే వాసం లాంటిది, అది వేరేం తప్పేం కాదు అక్కడ. ఎందుకంటే ఈ దొంగ పాడుకోవాలి ఎట్లనన్నా మొత్తం వ్యవస్థనే లూటి చేస్తున్నారు. మరి నీ అమ్మ ఈ వాసమన్న నాకు మిగులుతుంది కదా, మా పిల్లలకు ఒక పూట పోవకు వస్తుంది కదా, ఈ కొడుకులు ఎన్నడ మారినతోడు చూద్దాం అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా అదే రకంగా వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ ఇటు ప్రజలు మారవలసిన అవసరం ఉంది, అక్కడ నాయకులు మారవలసిన అవసరం ఉంది. మొదలు మారవలసింది నాయకుడు. అంటే గురువు మారితే శిష్యుడు మారతాడు. గురువు మారాలి, పాఠాలు చెప్పేటోడు మారాలి. పాఠాలు చెప్పేటోడు ఎవడు? అసెంబ్లీలో ముఖ్యమంత్రి. పాఠాలు చెప్పేటోడు ఎవడు? అక్కడ ప్రధానమంత్రి. ప్రధానమంత్రి వ్యవస్థను మార్చాలి. ఈ రాష్ట్రంలో లోటు ఏమన్నా ఇబ్బందులు జరుగుతుంటే ప్రధానమంత్రి రంగానికి దిగాలి. ఎవడేం లోటు చేసిండు? ఎన్నికల సమయంలో ఎన్నికల ఒక అఫిడవిట్ లో దాఖలు చేసినప్పుడు వీని ఆస్తి ఎంత, వీడు జడ్పీటీసీ అయినప్పుడు వీని ఆస్తి ఎంత, ఇప్పుడు ఎమ్మెల్యే అయిండు వీని ఆస్తి ఎంత, ఎట్లకెళ్ళి పెరిగింది రాని మనం కట్టడి చేయి, మనకి లైఫ్ అయ్యి యావజ్జీవ కారాగార శిక్ష పెట్టు, లైఫ్ మొత్తం అని జైల్లో పెట్టుమని. ఇంకొకడు అన్యాయం చేస్తాడు. మరి ఏం చేస్తుండు? ఈ ప్రధానమంత్రులు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? వ్యవస్థను దోసుకు తిన్నంత మాత్రం ఈ మొత్తం ఈ రాష్ట్రం ఎండిపోయి ఎడారైతుంది తప్ప మారేదేం లేదు. భారతదేశము ప్రపంచ దేశాలు తలదన్నినట్టుగా ఎదగాలంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో, ఆర్థిక ఆరోగ్య రంగంలో మెరుగుపడాలి. అప్పుడు మాత్రమే ఈ సమాజం తలెత్తుకొని తిరుగుతుంది. నువ్వు మొత్తం నీతోన నోట్ల కట్టలు, బంగారం కట్టలు, భూములు, ఆస్తులు మొత్తం నీ ఒక్కని దగ్గర పెట్టుకొని, వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ నీ ఒక్కని దగ్గర పెట్టుకొని ఈ ప్రజలందరూ బాగుపడాలంటే అడ్డ మీద కూలీలాగా తట్ట పట్టుకొని, పార పట్టుకొని, గడ్డపారలు పట్టుకొని అడ్డ మీద నిలబడాలి. ఎవడు కూలి పిలుస్తాడా అని. ఇదే వ్యవస్థ మార్చేది. ఇదే ఆ ముఖ్యమంత్రి, ఇదే ఆ ప్రధానమంత్రి, ఇదే ఆ ఎమ్మెల్యేలు. పాపాలు తలగో కొడుకులారా మీకు అందరికి. ఓటు సమయంలో మనపతుల్లాగా భుజాల మీద చేతేసి కొడుకులు ముక్కుల సీమిడి తుడిచి ఇది అట్లా అది ఇట్లా కైగా మాట్లాడి ఎందుకురా మోసం బతుకు, ఎందుకురా ఈ జీవితం మీది. మల్లారెడ్డి అయితే ఏకంగా బుడ్డపొరగా ముడ్డి కూడా కలుగుతుండు. అరే ఇప్పుడు నీకు ఎందుకు ఇచ్చిండు? నేను ఏమంటున్నా తెలుసా? ఒక్కటే గుర్తు పెట్టుకో తాత, నేను చెప్పేది. తల్లి 9 నెలలు మోస్తుంది. 9 నెలలు మోసి బిడ్డను ప్రసవించేంత ఒక్క సెకండ్ లో బిడ్డ పుడుతుందన్న సప్పటి కూడా తల్లి గుండె నువ్వెంత ప్రెషర్ చేసినా పాలు రావు. పేగు తెంచుకొని బిడ్డ బయట ప్రపంచానికి వచ్చిన ఒక్క సెకండ్కే మళ్ళా పాలు వస్తాయి. బిడ్డ అంతే కదా. ఆ పాలు బిడ్డ తాగుతుందా, తల్లి తాగుతుందా? బిడ్డ తాగుతుంది. అదే ప్రకారంగా నీకున్న శక్తియుక్తులు, నీకున్న ధనధాన్యాలు, డబ్బు, ఐశ్వర్యం, పదవులు, అధికారం ఈ సమాజం కోసం అన్న సంగతి ఆ సృష్టి ధర్మాన్ని చూసి నేర్చుకోవాలి. నువ్వు ఆ పాలధారం చూసి నేర్చుకోవాలి. బోసిడికల్లారా, పాల్తున్నా కొడుకులారా, ఎందుకురా మీ జీవితం? మిమ్మల్ని పిల్లం ఇంట్లోకి వచ్చేదాడు ముఖం మీద ఎందుకు ఉమ్మిస్తాడు రా? ఎందుకు ఏం చేసుకుంటావురా ఈ ఆస్తిపాసులని? వాళ్ళకి ఓటేసి ఈ దోపిడీ వ్యవస్థ కోటేసి మొత్తము భ్రష్టు పట్టిపోయింది దేశం అంతా. చిన్న చిన్న చితుకుగాడు గింత తోడు కూడా భారతదేశం మీద యుద్ధాన్ని ప్రకటించేంత వరకు వచ్చింది. మన దేశం ఆ రకంగా మారిపోయింది. ఎందుకు? చిన్నోడు మన మీద తల నెత్తి లేపి మన మీద కళ్ళు ఎర్ర చేసి చూస్తున్నాడు అంటే అర్థం ఏంది? మన లోపల ఏం వీక్నెస్ ఉంది? ఎందుకు చదువుకుంటలేము? ఎందుకు ఉచిత విద్య? నువ్వు ఎన్ని స్కీములు ఎత్తి పక్కకు పడేసాయి. ఉచిత విద్య పెట్టు. పూరు గుడిసెలు కాయిదాలు ఏరుకుంటాడు కూడా బడిపోతాడు. కాయిదాలు ఏరుకుంటాడు కూడా కలెక్టర్ అవుతాడు. వాడు కాయిదాలు ఏరుకుంటాడు కలెక్టర్ కాకపోవడానికి బలమైన కారణం ఏంది? డబ్బు లేక. ఒక డాక్టర్ కావాలంటే, ఎంబీబీఎస్ కావాలంటే
ఈ దొంగ బాడకావులను అరికట్టు, జైల్లో బాడకావులను 1,50,00,000 తీసుకుంటారా లంచం? అబ్బా అబ్బా 1,50,00,000 తీసుకుంటే వాడు ఎక్కడన్నా పోయని ఏడన్నా పోయని వాడు డాక్టర్ అయ్యేస్తాడు, ఎంబీబీఎస్ డాక్టర్ హాస్పిటల్ పెట్టుకుంటాడు, ప్రైవేట్ హాస్పిటల్. పేదోని కాడ పైసలు లేవా చదివిపోయాడా? పేదోని కాడ పైసలు ఎక్కడ, పేదోని కాడ పైసలు లేకనే వాడు కాయిదాలు ఏరుకుంటుండే, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుండే, వాని భార్య పిల్లలను బతికించుకుంటుండే, వాని ఇల్లు గడుపుకుంటుండే, వాడు ఆ రకంగా జీవితం మొత్తం కొనసాగుతుంది. కథం అయిపోతాడు, వాడు ముసలిగా అయిపోతాడు, వృద్ధుడు అయిపోతాడు, కథం. ఈ సమాజానికి ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఏం పంచలేకపోతాడు. అబ్దుల్ కలాంకి ఏముండే, ఆయనకు చదువుకునే అవకాశం దొరికింది. ఒక భారతదేశానికి గొప్ప మహత్తరమైనటువంటి గొప్ప సైంటిస్ట్ గా మిగిలిపోయాడు ఆయన. అటువంటి మట్టిలో పుట్టిన మాణిక్యాలు ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల మంది లేరు భారతదేశంలో. అటువంటి భారతదేశాన్ని పునరుద్ధరించాలంటే, మళ్ళీ మంచి మార్గంలో నడపాలంటే, ఒక విద్య అనేటటువంటిది ఉచితంగా విద్య ఇవ్వు, ఉచితంగా ఆరోగ్యాన్ని ఇవ్వు. ఒక ఉద్యోగి దిగేటప్పుడు ₹1,00,00,000 అతనికి పింఛన్ డబ్బులు వచ్చినాయంటే కూడా ఆ ₹1,00,00,000 ఒక చిన్నగా ఏదన్నా ఒక డిసీజ్ వచ్చిందంటే, మనకు ఒక గుండె నొప్పి లేకపోతే ఏదైనా అయిందంటే, ఆ ₹1,00,00,000 మొత్తం యశోదనో లేకపోతే కామినేనో లేకపోతే ఇట్లా హాస్పిటల్ దోసుకుంటున్నాయి. ఎందుకు దోసుకుంటున్నాయి? వానికి వచ్చినటువంటి రోగానికి ఈ ₹1,00,00,000 అంటే వాడు 60 ఏళ్ళు కష్టపడ్డటువంటి రిటైర్మెంట్, 60 ఏళ్ళ నాడు రిటైర్మెంట్ అయినటువంటి డబ్బులు మొత్తము వాడు ఒక్క రోగానికే పెడుతున్నాడు. అంటే వాడు ఉద్యోగం చేసిండు, వాడు రిటైర్మెంట్ డబ్బులు వచ్చినా వాడు రోగానికి పెట్టుకున్నాడు. మరి ఈ ఉద్యోగం లేనోడు అట్లాంటి రోగాలు వచ్చినప్పుడు మరి ఎవరు పెట్టాలి? అది ప్రభుత్వ బాధ్యత లేదా? ఒక తల్లి కంటేనేమో బిడ్డ బాధ్యత. మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు గారా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి? సిగ్గు శరాలు ఏమన్నా ఉన్నాయా? ఓటేసినప్పుడు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, వీళ్ళంతా బిడ్డలు, భారతదేశ ప్రజలంతా బిడ్డలు లాంటి వాళ్ళు. ఈ దోపిడీ వ్యవస్థ మారేంత వరకు ఈ సమాజంలో పేదరికం మారదు, అన్యాయం మారదు, అక్రమాలు మారవు. పోలీస్ స్టేషన్లు పెంచుకోవాలి. పోలీసులు కూడా ఎంతగానో మంది కట్టడి చేస్తారు, ఎన్ని చేస్తారు. వాళ్ళకు కూడా సమాజంలో అన్యాయం జరుగుతుందన్న సంగతి వాళ్ళకి తెలియదా? నిజమైన అన్యాయము పట్టుకున్నటువంటి దొంగలో లేదు, పాలిస్తున్నటువంటి దొంగల్లో ఉందని చెప్పేసి పోలీసులకు తెలియదా? గద్దెలెక్కి గాడి చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు సంపాదించి దొంగలేలే ఈ దేశాన దోపిడీలో దొరబాబులు అవుతారు అంటావు. 100% అదే జరుగుతుంది. అది అరికట్టాలంటే ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి, ఎందుకంటే పాలకులను మారుస్తున్నాం మేము, ప్రజలం అంతవరకే. పాలకులను మార్చగలుగుతాం మేము, వాళ్ళకున్నటువంటి ఇది మార్చలేకపోతున్నాం. వాళ్ళ మనసులో ఏముందో పక్కలోని తెలియదా? వారి పక్కన కూడా తెలియదు. నాయకుని చింద చేస్తున్నటువంటి పక్కన నాయకుని కూడా తెలియదు వాని హృదయంలో ఏముందో. వాడు అధికారంలోకి వచ్చినాక వాడు దోపిడీ చేసుకుంటా తెలియకుండా భూములు కొని, తెలియకుండా ఆస్తులు పెంచుకొని, బంగారం పెంచుకొని, మొత్తం వ్యవస్థను మొత్తం లూటి చేసేంత వరకు పక్కలోని తెలియదా? తీసి వాడిని చక్కగా బొందబెట్టేటప్పుడు వాని ఆస్తులు వెళ్తున్నావు తెలుసా? వీడు ఏమో నాశనం చేసి వీడు పోతే వీని కొడుకు వస్తాడు, వీని కొడుకు వచ్చేసి ఈ వ్యవస్థను మొత్తం కుల్లగొట్టేసి ఉన్న తండ్రి ఆస్తి మొత్తం తిని తాగి జల్సాలు చేసి వాడు ఇచ్చేస్తాడు. మరి బాగుందా అది? నీ అవసరం ఎంత ఉందో నీ అవసరం వరకే నువ్వు ఇచ్చేసుకో, అంతే తప్ప నువ్వు మొత్తం నేను కాలం తీరేంత వరకు బెంచ్ కార్లు తిరగాలి, కాలం తీరేంత వరకు ఏసీ రూమ్లు కావాలా మాకు అనేటటువంటి కోరికలు మంచి కోరికలు కావు రాజకీయ నాయకులారా. ఎక్స్ఎమ్మెల్యేల దగ్గరకో ఒకనొకని దగ్గర నీకు తక్కువ చెప్తున్నా, 100 ఏళ్ళ వాళ్ళ మునిమనుమల వరకు కూడా ఆస్తి సంపాదించి పెట్టిర్రు. మునిమనుమల వరకు అంటే అధికారం అంటే వ్యాపారమా? అధికారం అంటే సేవ కాదా? ఇక్కడ 30 ఏళ్ళ సేవ చేసినాం. ఒక సిబిఐని లేకపోతే ఒక సిబిసిఐడి లేకపోతే ఏదన్నా ఇంటెలిజెన్స్ ఏదన్నా పెట్టి పంపి మా మీదకి ఎంత స్వచ్ఛందంగా బతుకుతున్నామో. ధర్మం మీద ఒక్కరోజు బతకండి రా, బోషడికి వెళ్ళారా మీరంతా? ధర్మం మీద, న్యాయం మీద ఒక్కరోజు బతకండి రా మీరు. నీతి నిజాయితీతో పని చేయండి రా. ఎందుకు పరిపాలన ఎందుకు, ఇదెందుకు, ఎందుకొరకు చదువుకున్నారు? భగవద్గీతల మీద, ఖురాన్ల మీద, దానిల మీద ఎందుకు ప్రామిస్ చేసేసి మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు పదవులు వచ్చిన తర్వాత? కోట్ల రూపాయల కొడుకులతో కోట్ల రూపాయలు పిల్లికి బిచ్చం పెట్టారు కొడుకులు. మళ్ళీ అక్కడ పోయినోనికి ఎన్నికల సమయంలో వాగ్దానాలు, ఎన్నెన్నో వాగ్దానాలు.
దాని తర్వాత మళ్ళా ఒక్క వాగ్దానాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఒట్టు చేత కాదు. మొత్తం మీద నేనేమంటున్నానంటే ఈ ఎమ్మెల్యే గాలకు కూడా నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళ చేత కాదు. ఈ మంత్రులు అవుతారు, మంత్రులు కూడా దద్దమ్మ మంత్రులు, దద్దమ్మ ఎమ్మెల్యేలు చేత కాదు. అక్కడ సీఎం ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే తోక ఆడించుకుంటా బతకవలసిందే. లేకపోతే మంత్రి రోజు నుంచి వన్ తోక కట్ అవుతుంది. వన్ తోక కట్ అయితే వన్ బతుకు నాశనం అవుతుంది. వన్ పిల్లం ఇంట్లో అన్నం కూడా పెట్టదు మనకి. అరే ఎందుకురా ముఖ్యమంత్రికి ఎదురు మాట బోసడికే తెలివితేటలు లేరు అబ్బాడకవని వన్ పిల్లం కూడా మనతో సంసారం చేయకుండా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతారన్న భయంతో బతుకుతున్నారు ఎమ్మెల్యేలు గాలంతా. సరే సరే ఇది జరుగుతున్న పరిస్థితి. మేము ఏమంటున్నామంటే ఫైనల్ గా 42 రిజర్వేషన్ అనేటటువంటిది స్థానిక సంస్థల్లో బీసీలకు మేము అడగలే. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీ, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీ, ఆ హామీని ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత ఎన్నికలకు వస్తామని చెప్పేసి మళ్ళీ ప్రతి ఒక్క మంత్రి అన్నాడు, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడిండ్రు. ఏమని 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము వస్తామని. ఇచ్చడం అంటే ఇవి కాదు. ఇవ్వడం అంటే సిగరెట్ కాగితం మీద సంతకం పెట్టిచ్చేస్తే షాపులో చెల్లినట్టు కాదు. షాపు నేను గుర్తుపడతాడు, నీ సిగరెట్ కాగితం మీద రాసిస్తే నీకు కిరాణా సామాన్ ఇచ్చినట్టు కాదు. ఇది చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు కావాలి, శాశ్వతమైనటువంటి రిజర్వేషన్లు కావాలి. నువ్వు ఆపు. ఇంకా గ్రామం కుంటు పట్టింది. ఇప్పటికైనా గ్రామ ప్రజలందరూ కూడా నేను వేడుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా ఆగుదాం, ఇంకా ఇన్ని రోజులు ఆగినాం, ఇంకా 6 నెలలు ఆగుదాం. 6 నెలలు అయినాక గానీ ఎలక్షన్లు పెట్టాలి. ఇప్పుడు ఎలక్షన్లకు మేము అంగీకరించట్లేదు. బీసీ ఉద్యమాలు మరి ముందులో పడతాయి అంటవా? బీసీ ఉద్యమాలతోటే కదా ఇంతవరకు వచ్చింది. బీసీ ఉద్యమాలు చెలరేగినందుకే కదా ఇలా రాష్ట్రంలో అల్లంపల్లి రామకోట నెట్ల కొట్టి చూడు ఏం ఉద్యమాలు చేసినా తెలుస్తుంది తాత. ఉధృతమైనటువంటి ఉద్యమాలు, జాతి కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం కట్టుబడి ఉన్నాం. ఇప్పటికైనా కుటుంబం కోసం కట్టుబడి ఉండేటోళ్ళం అయితే మాకు కూడా పంజరాయిల్స్, జూబ్లీస్ లా మంచి బంగ్లాలు ఉండేది, భూములు ఉండేది, ఆస్తులు పాస్తులు ఉండేది, బంగారు మెడలు వేసుకొని తిరిగేటోళ్ళం. మేము కూడా కార్లలో తిరుగుతుంటాం. ఇదే దుమ్మెత్తి పక్కనోడు మళ్ళా దుమ్మెత్తి పోస్తాడు మా మీద కూడా. అందుకే మేము ధర్మం మీద బతుకుతున్నాం కాబట్టి, న్యాయం మీద బతుకుతున్నాం కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడుతున్నాం. ఇది గ్రహించాలి ముఖ్యమంత్రి గారు ఇది గ్రహించి 42 రిజర్వేషన్ల కోసం తీసుకెళ్ళి ఇక్కడి నుంచి మాతో సహా మేము వస్తాం, మీకు అండగా ఉంటాం. ఒకవేళ బీజేపీలో తప్పైతే నిలదీస్తాం. అదే ప్రధానమంత్రి గారు మేము చెప్పినాం, నీకు ఒక అంబేద్కర్ పొజిషన్ కూడా మీకు ఇచ్చినాం. అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టి చరిత్ర నిలిచింది. బీసీ రిజర్వేషన్లు పెడితే నీకు కూడా బీసీలు ఎదురు చూస్తున్నారు. బీసీ అంబేద్కర్ గా నిన్ను నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ బీసీ అంబేద్కర్ ఉంటావా, కాలకర్మంలో కలిసిపోతావా అని మేము అడుగుతాం. మేము కూడా ఎవరిని ప్రధానమంత్రి గారిని నిలదీస్తాం. ఇలా ధర్మం కోసం, న్యాయం కోసం ఉన్నాడు ప్రధానమంత్రి అని చెప్పేసి కూడా కూస్తుంది కాబట్టి మరి బీసీల కోసం కూడా చేయి. నువ్వు బీసీ నాయకుడివే కదా, బీసీల కోసం నిలబడు, కలబడు, సంతకం పెట్టు. ఒకటి బీసీ బిల్లు కోసం చట్టసభలో బీసీలో కూడా 50% రిజర్వేషన్ల కోసం కూడా బిల్లు పెట్టు. పిల్లులకు, కుక్కలకు, నక్కలకు, పురులకు, కోతులకు, కొనెంగలకు ఒక మంత్రిత్వ శాఖ ఉంది. బీసీలకు ఒక స్పెషల్ మంత్రిత్వ శాఖ ఉందా? మీకు తెలియదా? ఇప్పటి వరకు మంత్రిత్వ శాఖ లేదు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లో రిజర్వేషన్ లేవు. ఎవడన్నా వచ్చిందంటే, తల్లి వచ్చిందంటే కొడుకు ఉద్యోగం రావాలంటే తెల్లిటికలు వస్తున్నాయి. 8 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు వెయిటింగ్ చేపిస్తున్నారు. ఏం ప్రభుత్వమా ఇది? ఏం దరిద్రం కూస్తున్నది? నిజాయితీగా పాలించాలనుకుంటే ప్రతి ఒక్కటి సెకండ్ లో జరిగిపోతుంది. నువ్వు ధర్మం మీద పాలించాలని నువ్వు అనుకుంటలేవు కనుక రాష్ట్రం, దేశం కుంటుపట్టిపోతుంది. సరే తాత శనార్థి, మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఇలా నేను ప్రేక్షకులకు ఇలా రామశాఖని ఒక హితబోధ చేసినావు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అల్లంపల్లి రామకోటి గారు, శనార్థి. ఇకపోతే ఇలా ఇవాళ సోమవారం కాబట్టి ఇక మరి కొన్ని పద్యాలు, కవితలు పంపించారు. ఇలా ఇదొకటి తిరిగి చూడు ఎవరినే రాసింది? ఉదారి నారాయణ అట. ఒక్కసారి ఫోన్ కొడదాం మరి ఈ కోజాగా ఎటెట సంగతి ఏంది ఏం కథ అనేది. 94141366. తిరిగి చూడు, నువ్వు నిలుచున్న నేల పీల్చే గాలికి, దాహానికి
నీరు, అన్నానికి ఆనందానికి పత్రహరితం, ఏవి నీ ముందు ఏనాడు చెయ్యి చాపలేదు. హలో 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 ఉదారి నారాయణ గారా మాట్లాడేది? నేనే నా పేరు నర్సయ్య తాత. మహాపత్రికలో తిరిగి చూడు అని మీది ఒక కవిత వచ్చింది. అది మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. అవునా, తిరిగి చూడు, మొన్న పంపిన పోయాము కరెక్ట్. అదే ఈ పద్యం ఎట్లాంటి సంగతి, ఎట్లా మరి ఇది ఏమైనా పాడి వినిపిస్తావా మా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు? అవును, నేను చదివిందా మీరు? అది చదవాలనా పాడాలనా? చదివేది. నువ్వు నిలుచున్న నేల పీల్చే గాలి, దాహానికి నీరు, అన్నానికి ఆనందానికి పత్రహరితము, ఏవి నీ ముందు ఏనాడు చెయ్యి చాపలేదు. ఇచ్చానా? అట్లనే. అవి మన కోసమే గాని తమ కోసము ఎప్పుడు మోకరిల్లలేదు. చెట్టు నుంచి పండుటాకు దూరమై రేపటి చిగురును రమ్మంటుంది, ఎందుకో తెలుసా? నీలోని బూజు బుద్ధిని దులిపెయ్యనీకి భూమి శరీరాన్ని రైతు పుండు పుండు దున్ని ఎండు పుల్లల్ని ఏరేసి తాను దండెం బొంగైపోతాడో, ఎందుకో తెలుసా? నీ బతుకు పచ్చదనం చెయ్యనీకి. తన ముఖాన్ని కప్పేసిన గాలి మురికి మేఘాల్ని తుడిచేసి నీకు జీవజలాన్నిస్తుంది, ఎందుకో తెలుసా? నీ ప్రాణాల్ని నిలుపనీకి. వింటున్నావా ఓ పిల్లగా? వింటున్నా. కోపపు కోరల్ని నూరుతూ తుపాను దండెత్తినా తప్పు తెలుసుకొని మెల్లగా అలల తలల్ని దించుకుంటుంది, ఎందుకో తెలుసా? నీకు ప్రశాంతతను పరవనీకి. ఒళ్ళు విరిచి కల్లెర్ర చేసి భూమి కంపించినా సర్దుకొని శాంతిస్తుంది, ఎందుకో తెలుసా? నీకు హాయి దుప్పటి కప్పనీకి. బలిదాసం పిల్లగా ఇది. ఒళ్ళు విరిచి కల్లెర్ర చేసి భూమి కంపించినా సర్దుకొని శాంతిస్తుంది, ఎందుకో తెలుసా? నీకు హాయి దుప్పటి కప్పనీకి. అబ్బా, నాకు ఇది బాగా నచ్చింది. ఏం చేస్తారు మీరు? నేనా? రిటైర్డ్ టీచర్ని. ఓహో అటనా. ఏ ఊరు తాత? ఆదిలాబాద్. ఆదిలాబాద్ కోజావా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి? ఇక ఇంటికానే నాయిగా? అవును. మీరెక్కడ? మాది పట్నం, బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, రోడ్ నెంబర్ 12. ఇక్కడ పట్నమా? ఏఎన్ఎన్ ఛానల్ ఇప్పుడు ఇది ఎరికేనా? ఏఎన్ఎన్ ఛానల్. నేను కూడా వస్తా పిల్లగా మీ ఆదిలాబాద్కు ప్రోగ్రామ్ చేస్తే జిల్లాలో 3-4 రోజులు ఆన్యం ఇంటి. మొత్తానికి నీ పద్యం బాగుంది. అంటే ఒక ఆలోచన రేకెత్తించే విధంగా నిజంగా జరుగుతున్న ఏదైతే ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్న వాస్తవాలను నువ్వు బయటపెట్టి నీ పద్యం ద్వారా మేల్కొల్పే విధంగా, సమాజాన్ని మేల్కొల్పే విధంగా రాసినావు. కిరణాల సలాకతో సూర్యుడు ఎండను ఎగదోసిన చినుకుల రాక చూసి మబ్బుల దుప్పట్లో దాగుంటాడు, ఎందుకో తెలుసా? నీ మనసును ఇసుముంజె చేయనీకి, ఎందుకు నీ గుండెను ఆవేశపు కొలిమిలో మాటిని కాల్చేసుకుంటావు? చెప్పండి.
చదవండి. ఎందుకు నీ గుండెను ఆవేశపు కొలిమిలో మాటి మాటికి కాల్చేసుకుంటావు? ఎవరో చెప్పిన సొల్లు వార్తలకు పక్కింటికి గోడలు పెడతావు. కులాలుగా మతాలుగా వర్గాలుగా గీతలు గీసి అబద్ధపు కూతలు గూసి ప్రశాంత దేశాన్ని దుఃఖ భూమిని చేస్తావు. ఎవరి కుర్చీ కోసమో చిన్నప్పటి భుజం మీది చేయిని వదులుకుంటావు. ఎవరి పవరు కోసమో బీపీని చెమటలో ముంచి మంచంలో మూలుగుతావు. డిగ్రీలు చూసుకుంటూ ఏడుస్తున్న యువత, చుట్టూ తోడేళ్లను రప్పించుకు తిరిగే మహిళ, మోసపు తక్కెడను చూసి తలగొట్టుకునే రైతు, కాలి చేతుల్ని వెక్కిరిస్తున్న కూలీల కడుపులు, వీళ్ళ కళ్ళలో బతుకు చిత్రాన్ని ఎప్పుడైనా చూశావా? పోనీ వీళ్ళు మనవాళ్ళేనని ఒక్కసారైనా ఇటు తిరిగి చూశావా? తిన్నది అరగనీకి పనికిరాని ద్వేషాన్ని పెంచుకోకు. మొక్కల స్వతంత్రాన్ని చూసి, పిట్టల ఆనందాన్ని చూసి, నీది నువ్వే నీదైన జీవితాన్ని నిర్మించుకో. నీ స్వేచ్ఛా జీవన కాన్వాసుపై కొత్త సంతకాన్ని ముద్రించుకో. ఈ పద్యాన్ని రాసిన ఉదారి నారాయణకు వందనాలు. ఇట్లాంటి పద్యాలతో సమాజాన్ని మేల్కొల్పే తీరు ఇంకా మీకు ఆ భగవంతుడు శక్తిని కల్పించాలని, ప్రసాదించాలని ఏఎన్ఎన్ న్యూస్ కోరుకుంటా ఉంది. నారాయణ ఓ నారాయణ. చాలా సంతోషం, చాలా సంతోషం. కడుపు నిండింది. అంతేనా? మొత్తానికి ఇవాళ నువ్వు దానికి ప్రాణం పోసింది నువ్వు కదా, పద్యానికి ప్రాణం పోసి ఇలా ఆ పద్యాన్ని ఇలా మా ఏఎన్ఎన్ ఛానల్లో మహాపత్రికలో మరి ఇలా ఎంతోమంది ప్రేక్షకులను ఇవాళ ఆహా ఇదా ఇట్లనా జరుగుతున్న వాస్తవాలు ఇదే కదా అనేది ఇలా తెలుసుకుర్రు. వాళ్ళు ఒకసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేస్తారు నీ పద్యం. సరే తాత, పట్నం వచ్చినప్పుడు కలువు. కలుస్తా. నరసింహరావు మీ పేరు? నర్సే తాత. సరేనా? సరే తాత, శనార్థి ఉంటా. ఇగో ఇది కథ. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక మరి ఇంతటితో మన మార్నింగ్ న్యూస్కు సెలవు. శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మీరు ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి. మన ఏఎన్ఎన్ ఉంటా. నమస్తే.